సెప్టెంబర్ 22, 2024 ఆదివారం ఎంకరేజ్ మనం అంటే మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటాన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎప్పుడు నేను చెప్తేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలా, అలాగే నేను చెప్తేనే లైక్ చేయాలని రూల్ ఏం లేదు. యూట్యూబ్లో అట్లా రూల్ ఏం లేదనుకుంటాను. సో మీ కుడి చేతి పక్కన సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం అంటే ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం. మనం ముందుగా ఇన్వెస్ట్మెంట్ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇది చాలా రోజుల్లో ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. సో నిన్న ముల్కల్చిరు మార్కెట్ లో దిగుమతి అయితే తగ్గింది. సో అందుకు మార్కెట్ చాలా ఫాస్ట్ గా జరిగింది. ఈవెన్ వ్యాపారస్తులు కూడా అక్కడైతే పెరిగారు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ క్వాలిటీ అనేది మ్యాటర్ మనకు చూసుకున్నట్టయితే. ఇంకా అలాగే జీపీఆర్ మండలి లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈ సేమ్ నేను తక్కువగానే వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ లో చూసుకుంటే జీపీఆర్ మనకి ఇంచుమించుగా వచ్చింది. అలాగే లైన్ లో ఎవరికి పెద్దగా రాలేదు. ఏ విధంగా నిన్న తక్కువగా వచ్చింది, ఈ రోజు కూడా అదే విధంగా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే అంటే భాగ్యలక్ష్మి మండి ఇంకా స్టార్ట్ అయ్యి అలాగే డిఎస్ఎం మండి వరకు చూసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. రోజు వచ్చినాయండి దిగుమతులు, మళ్ళీ కొత్తగా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వదండి, అలాగే కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. ఇదని ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అనుకున్నది.